ఈరోజు మనం రెరా అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారా? బట్ బిల్డర్ మీద ట్రస్ట్ లేకపోతే మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి సొల్యూషన్ ఉంది. అది రెరా. వాట్ ఈస్ రెరా? రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఇది 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. రియల్ ఎస్టేట్ సెక్టార్‌ని రెగ్యులేట్ చేయడానికి, ట్రాన్స్‌పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ బయర్ ప్రొటెక్షన్ కోసం. వై రెరా? రెరా వల్ల బిల్డర్స్‌కి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ప్రాజెక్ట్స్‌ని రిజిస్టర్ చేయాలి. ఫండ్స్ ప్రాపర్‌గా మేనేజ్ చేయాలి. అండ్ డిలే అయితే బయ్యర్స్కి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. రెరాలో రిజిస్టర్ కాకుండా ప్రాజెక్ట్స్ సేల్ చేయలేరు. 70% ఫండ్ రూల్. బయ్యర్స్ మనీని వేరే ప్రాజెక్ట్స్కి యూస్ చేయలేరు. ఓన్లీ 10% అడ్వాన్స్. అగ్రిమెంట్ ముందు ఎక్కువ మనీ తీసుకోవడం అలౌడ్ కాదు. కార్పెట్ ఏరియా క్లారిటీ. ఇప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జాక్ట్ యూజబుల్ ఏరియా చెప్పాలి. టైమ్లీ డెలివరీ. డిలే అయితే బయ్యర్కి కాంపెన్సేషన్ కంపల్సరీ. కంప్లైంట్ సిస్టమ్. మీరు డైరెక్ట్గా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు ఇన్ రెరా వెబ్సైట్లో. ఏజెంట్ రిజిస్ట్రేషన్. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా రెరాలో రిజిస్టర్ అవ్వాలి. నో ఫాల్స్ యాడ్స్. ఫేక్ ప్రామిసెస్ చేస్తే హెవీ పెనాల్టీ పడుతుంది. ప్రాజెక్ట్ డీటెయిల్స్, లేఅవుట్ అప్రూవల్స్, కంప్లీషన్ డేట్ అన్ని పబ్లిక్గా అవైలబుల్గా ఉండాలి. డిఫెక్ట్ లయబిలిటీ. 5 years వరకు కన్స్ట్రక్షన్ డిఫెక్ట్స్ ఉంటే బిల్డర్ ఫ్రీగా ఫిక్స్ చేయాలి. మీరు ప్రాపర్టీ కొనే ముందు రెరా వెబ్సైట్లో ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెక్ చేయొచ్చు. ఇప్పుడు బయర్స్కి లీగల్ ప్రొటెక్షన్ ఉంది అండ్ సేఫ్గా ఇన్వెస్ట్ చేయడం ఈజీ అవుతుంది. సో రెరా అంటే ఒక లీగల్ షీల్డ్ ఫర్ హోమ్ బయర్స్. బిఫోర్ యూ ఇన్వెస్ట్ ఆల్వేస్ చెక్ రెరా రిజిస్ట్రేషన్. సేఫ్ రియల్ ఎస్టేట్, హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ.